ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా నేను ఇప్పుడే చూసొచ్చాను. నిజంగా చాలా అయితే చాలా బాగుంది. ఏంటంటే ముఖ్యంగా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ సినిమా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ కాకుండా కామెడీ. చాలామంది ఏంటంటే F3 అన్నారు, ఇంకా రకరకాలుగా అంటే మళ్ళీ ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియులు ఆ సినిమా అలాగే ఉందని, రీమేక్గా ఉందని, పైగా ఫుల్ కామెడీ అని, కుళ్ళు కామెడీ అని రకరకాలుగా అన్నారు. అదేం కాదు, సినిమా అంతా బాగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇంకా భార్యాభర్తల మధ్య సంబంధం కానీ లవ్ ఫెయిల్యూర్ అంటే చాలామంది లవ్ చేస్తారు, ఫెయిల్ అవుతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి. తర్వాత ఎందుకంటే ఈ రోజుల్లో కాలం మారిపోయింది, టెక్నాలజీ ఇది వరకులాగా అయితే లేదనమాట. అంటే ఎవరైనా అమ్మాయి వచ్చి లవ్ ఫెయిల్యూర్ అంతే బ్రేకప్ అని చెప్పిందంటే, బ్రేకప్ చెప్పిన తర్వాత గడ్డాలు పెంచుకొని నువ్వే కావాలనుకోవడం ఇప్పుడు ఏమీ లేవు. కాబట్టి బ్రేకప్ అయిన వెంటనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు అందరూ. పైగా ఈ సినిమాలు చూపించాడు క్లారిటీగా, అంటే లైఫ్ని మరీ అంత ప్రేమకు మరీ బానిసగా చూడకూడదని, జీవితం అనేది ఏంటంటే హ్యాపీగా ఉండాలని తీసాడనమాట. పైగా ఇంకోటి ఏంటంటే సినిమాలో మెసేజ్ కూడా చాలా బాగుంది లాస్ట్లో. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మనకు గురువుకు మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పైగా మనం ఏ స్థాయిలో ఉన్న ఒక మనిషి కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏమైనా సీఎం అయినా, పిఎం అయినా సరే అతను ఏదైనా సరే అతను గురువు వల్లే అనమాట. అంటే చదువు చెప్పిన గురువు వల్లే అవుతుంది. కాబట్టి ఇంకా ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే గురువులకు మనం మర్యాద ఇవ్వాలి. పైగా గురువులకి మనం ఎంత స్థాయికి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా గురువులకు మనం సహాయం చేయాలి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఈ సినిమాని అందరూ కామెడీ అనుకుంటారు, కొంతమంది ఫ్యామిలీ అనుకుంటారు, కొంతమంది రొమాన్స్ డ్రామా అనుకుంటారు. ఆ పాటలు ఫైట్లు అన్నీ కామెడీలు అండి. కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ కూడా ఉంది. పైగా ఏంటంటే ఇంకా కామెడీ అంటే ఏంటంటే కామెడీ చేస్తేనే బాగుంటుంది. పైగా ఏంటంటే ఈ సినిమా